గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ? వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏమి అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. ముఖ్యంగా ఈ రాశి పరంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మకరం వారికి 14 అండి. అంటే ఆదాయం ఎంత ఉందో వ్యయం ఎంత ఉంటుంది. అంటే 14 లక్షలు సంపాదిస్తే సంవత్సరానికి 14 లక్షలు ఖర్చు ఉంది. అంటే ఎగ్జాక్ట్లీగా 14 సంపాదిస్తామండి అంటే కాదు, ఇది ఒక కొలమానం అంతే. అంటే 14,000కి సంపాదించవచ్చు, అంటే 14 కోట్లు సంపాదించవచ్చు, 14 లక్షలు సంపాదించవచ్చు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం. కాబట్టి ఈక్వల్గా ఉందని అర్థం. ఇక్కడ 14 అంటే హై రేంజ్లోనే సంపాదన ఉంది, అదే హై రేంజ్లో ఖర్చు కూడా ఉంది అని చూపిస్తుంది. బట్ సంపాదన హై రేంజ్లో ఉండడం మంచిదే, సంతోషకరమైనటువంటి విషయమే. ఎందుకంటే శాస్త్రం కూడా ధనాన్ని సంపాదించమని చెప్తుంది ధర్మ మార్గంలో. మరి ఖర్చు కూడా అంతే ఉంటే ఎలాగండి, మిగలదు కదా అనిపిస్తూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి అంటే మకరం వారు చాలా సింపుల్గా శనగలు దానంగా ఇవ్వండి, మినుములు శనగలు దానంగా ఇవ్వండి. దత్తాత్రేయుడిని మరియు దుర్గని ఆరాధించండి. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి సంపాదనతో పాటు ఖర్చు తగ్గుతుంది. సంపాదన పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. అంటే కొత్తగా పెరగాల్సింది ఏం లేదు, 14 వరకు ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఈ శని యొక్క సంచారం అనేటువంటిది ఏంటంటే కొంత ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఖర్చులు కూడా అతనే కంట్రోల్ చేస్తుంటాడు 2లో ఉండి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే గోవుకి బెల్లం తినిపిస్తూ ఉండండి. బెల్లము 4 ఉండలుగా చేసి తినిపించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మరి మిగతా అంశాలు మకరం వారికి రాజ్యపూజ్యం, అవమానం కానీ చూసుకున్నట్లయితే 3, 1 అంటే 3 రాజ్యపూజ్యం, అవమానం 1. 3 మెచ్చుకునే వాళ్ళు ఉంటే ఇబ్బంది పెట్టేవారు ఒక్కరే ఉన్నారు. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇంకా మిగతా అంశాలు చూద్దాం. మీకు ఏలినాటి శని ఇంకొక సంవత్సరం 3 నెలలు ఉంది, దాని తర్వాత తగ్గిపోతుంది. మరి ఏలినాటి శని వల్ల ఏమిటండి, మొత్తం జాతకాన్ని మొత్తం ఏలినాటి శని ప్రభావం చూపిస్తుంది అంటే ఏమీ కాదు. ఏలినాటి శని కేవలం మీకు కుటుంబ ధన విషయాల్లో కొంత స్ట్రెస్ ఇస్తుంది అంతే, మిగతా అంశాలు ఏముండదు అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమీ శత్రువు కాదు. శని భగవానుడుగా మన శత్రువు అనుకుంటాం కాదు, కర్మల్ని అందించేటువంటి ప్రదాత, కర్మ ప్రదాత అంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెగిటివ్గా ఆలోచిస్తూ అమ్మో నాకు శని పట్టుకున్నాడు, అమ్మో ఏంటో అనేటువంటిది కాదు. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో శని భగవానుడు ఒక సృష్టి, రవి ఒక సృష్టి, కుజుడు ఒక సృష్టి. ఆ ఎనర్జీస్ అవన్నీ నర్వస్ సిస్టమ్ని శని రూల్ చేస్తూ ఉంటాడు. మనకి నిద్ర పట్టాలంటే కూడా శని బాగుండాలి, గుర్తుపెట్టుకుని. నిద్ర పట్టకపోతే కూడా కష్టమే. కాబట్టి శని భగవానుడి యొక్క స్థితి 2వ స్థానంలో ఉంది కదా, అమ్మో ఏదైపోతుందని కంగారు పడక్కర్లేదు. మీరు చక్కగా కొన్ని కన్సల్టెన్సీ సెంటర్స్ ద్వారా డబ్బులు వస్తాయి. అదేవిధంగా భూమి మూలంగా ధనాన్ని ఇస్తాడు అక్కడ 2వ స్థానంలో ఉన్నప్పుడు. అంటే ల్యాండ్ రిలేటెడ్ వాటి మూలంగా కూడా డబ్బులు ఇస్తాడు మకరం వారికి. మరియు
కొద్దిగా శనివారాలు కాస్త ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్నట్లయితే మరింత ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. ఆటంకాలు, స్లో అవ్వడం, రావాల్సిన డబ్బులు లేట్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి. 3లో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగా పరాక్రమంగా ధైర్యంగా కొన్ని పనులు చేయగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక కెరీర్ విషయంలోని చూసుకున్నట్లయితే కెరీర్ విషయంలో ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి ఈ సంవత్సరం, నో నీడ్ టు వరీ. కాకపోతే ఇక్కడ ఉద్యోగం కంటే కూడా వ్యాపార లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురువు ఎప్పుడైతే మనకి పంచమంలోకి మారుతాడో లాభాన్ని చూస్తాడో, గురుశనులు ఇద్దరు కూడా దశమాన్ని చూస్తారు, లాభాన్ని చూస్తున్నారు. సో వ్యాపార పరంగా మంచి లాభాలు ఉన్నాయి. మరి వ్యాపార పరంగా ఇంకా మంచి లాభాలు రావాలనుకుంటే మకరం వారు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక అనేటువంటి నామాన్ని గనక చూసుకున్నట్లయితే, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కనుక చేసుకుంటున్నట్లయితే వ్యాపారంలో లాభాలే కాకుండా సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో కొద్దిపాటు స్ట్రెస్ ఉంటుంది. మే నుంచి సంతానం విషయంలోని, మే నుంచి అక్టోబర్ మధ్య వరకు కూడా సంతానము మరియు ఫ్రెండ్స్ విషయంలోని, అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ రాజకీయ సంబంధించిన విషయంలో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది మన మకర రాశి వారికి. ఎందుకంటే మేషం నుంచి వృషభంలో గురువు మారుతున్నాడు కాబట్టి. అయితే ఒత్తిడి ఉంటుంది, సంతాన అభివృద్ధి కూడా ఉంటుంది. అక్కడ రెండూ ఉంటాయి. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, ఫలించదని కాదు. అయితే ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే మేషంలో ఉన్నంతకాలం, అంటే మే లోపల మీరు చేసే వివాహ ప్రయత్నాలు కావచ్చు, ఏదైతే చూడండి వివాహ ప్రయత్నాలతో పాటు గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీరు చేసేటువంటి పనుల్లో కొంతవరకు ముందుకు కదలడం కావచ్చు, రాహు ప్రభావం, రాహు యొక్క బలం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు మే వరకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మే తర్వాత మాత్రం వ్యాపార పరంగా బాగుంది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా మే లోపలే చేయండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మే తర్వాత, మే నుంచి అక్టోబర్ మిడిల్ వరకు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త చూస్తూ చేయండి. కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం మీకు. గణపతి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్ళండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే మీరు ఎక్కువగా చేయవలసింది గణపతి క్షేత్రాలకు వెళ్ళడం, లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన, మరియు మే నుంచి కొంచెం గురువు పంచమంలో ఉంటున్నాడు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన చేయండి, లేదా దత్తాత్రేయ ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు అయినప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు,
మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నాం, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని, వాస్తు అంటే జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, ఇదే నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగుని చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.